కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక బహుశా 25 సంవత్సరాల క్రితము నేను ఒక చిన్న కథ చదివాను. దానిలో ఉన్న సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు మత్తు కల్పించేటువంటి కాయలు అని తెలియక తినేస్తాడు. అతను ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్తూ ఉంటాడు, యాత్రికుడు. అయితే ఆ కాయలు ఎంత మత్తునిస్తాయంటే, ఒక రోజంతా కూడా అతను నిద్రలోనే ఉంటాడు. ఆ రోజంతా నిద్రలో ఉన్న తర్వాత 36 గంటలు అయిన తర్వాత లేస్తాడు. ఆ గత 36 గంటల్లో గడిచిన 36 గంటల్లో ఏం జరిగిందో కాదు, ఒక రోజు మిస్ అయిందన్న సంగతి కూడా అతనికి అర్థం కాదు. నేను ఇప్పుడే కొన్ని గంటల క్రితం పడుకున్నాను, మత్తుగా ఉండి నిద్ర వచ్చి పడుకున్నాను, లేచాను అనుకుంటాడు. కానీ 36 గంటలు నిద్రపోయాడన్న సంగతి అతనికి అర్థం కాదు, నమ్మలేకపోతాడు అనమాట. కాబట్టి ఆ ఒక్కరోజు మిస్ అయింది ఆయన జీవితంలో. ఎలా మిస్ అయింది అనేటువంటి ఆ ప్రశ్న వేసుకొని దాన్ని అతనే ఇన్వెస్టిగేట్ చేసిన ప్రయత్నం చేస్తాడు. చివరికి అర్థం అవుతుంది అనమాట, ఈ ఇంపాక్ట్ వల్ల నాకు ఇలా జరుగుతుందని. అండ్ ఇట్ వాస్ too late for him to realize that one day was missing in his life. ఆ వన్ డే మిస్ అవుతున్న సంగతి తెలుసుకోవడానికి చాలా రోజుల్ని మిస్ చేసుకుని చాలా సమయాన్ని వృధా చేసుకుంటాడు అతను. ఈ రోజున ఆస్ట్రోఫిజిక్స్ అనే మనకు ఒకటి ఉన్నది, ఖగోళ శాస్త్రం ఉంది కదండి, అంటే భౌతిక ఖగోళ శాస్త్రము అని అంటారు. ఆస్ట్రోఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆస్ట్రోఫిజిసిస్టులకు ఇప్పటి వరకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, చరిత్రలో ఒకరోజు మిస్ అవుతుంది, ఎలా అవుతుంది అని అర్థం కాదు. బైబిల్ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉంది. ప్రపంచ చరిత్రలో మిస్ అయిన ఆ ఒక్కరోజు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలకు కూడా అంతు పట్టనటువంటి, బహుశా వారికి నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి ఆ ఒక్కరోజు గురించి సమాధానము మనకి ఎక్కడా దొరకదండి, ఒక బైబిల్లో దొరుకుతుంది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో మనకి ఈ ఆన్సర్ ఉంటుంది. యెహోవా దేవుడు ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఆ రోజున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోవా దేవునికి ప్రార్థన చేసి అక్కడ మాట్లాడుతున్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, అంటే ఆ ప్రాంతంలో. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము. ఇశ్రాయేలు జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట రాజుల గ్రంథమైన యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. రాజులు, వారి చరిత్ర, వారి పిల్లలు, వారి యొక్క అచీవ్మెంట్స్ ఇవన్నీ యాషారు గ్రంథం అన్న దానిలో ఉంటాయండి. ఇది బైబిల్లో ఒక పుస్తకం కాదు, అందరికీ అవసరం లేదని దేవుడు దాన్ని యాడ్ చేయమని చెప్పలేదు. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా ఒక రోజంతా 24 hours అస్తమించ త్వరపడలేదు. యెహోవా దేవుడు ఒక నరుని మనవి, ఒక ప్రత్యేక ప్రార్థన మనవి విజ్ఞాపన వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా దేవుడు ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను. మీరు గమనించండి, చరిత్రలో అర్థము కాని అంతు పట్టని విషయాలన్నీ కూడా బైబిల్లోనే ఉంటాయండి. అక్కడి వరకు ఎందుకండి, క్రీస్తుకు పూర్వము అని రాస్తున్నారు, క్రీస్తు జననము తర్వాత ఉన్నటువంటిది కూడా రాస్తున్నారు, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అని రాస్తున్నారు, బిఫోర్ క్రైస్ట్ ఎరా అని కూడా రాస్తున్నారు. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏబిసిడీలు వాడుకోవాల్సిందే. ఏమండి, ఏడి అండ్ బీసీలో ఏబిసిడీలు ఉంటాయి కదా. దేవుడు ఒక నరుని మాట వినిన దినము అప్పుడు లేదు, అటు తర్వాత కూడా లేదు, ఇప్పటికీ ఉండదు, ఎప్పటికీ ఉండదు. యెహోషువ ఎంత విధేయత కలిగి ప్రార్థన చేశాడో మీరు గమనించండి. నేటికి కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అడగండి, మీకు ఏది కావాలో అది అడగండి, కానీ మీరు నన్ను అడగడానికంటే ముందు మీలో పవిత్రత పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మీరు పరిశుద్ధతలో నిలిచి ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. నిత్య జీవంలో పరిశుద్ధతలో నివసించే పరిశుద్ధ దేవుడనైనా నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నువ్వు కూడా పరిశుద్ధుడు వై ఉండి తీరాలి. లేదంటే నీ ద్వారా స్వస్థతలు జరగవు, నీ ద్వారా దయ్యాలు వదిలి వెళ్ళిపోవు, నీ ద్వారా ఏ అద్భుత కార్యాలు జరిగింపబడలేవు, ఎందుకంటే నీలో పరిశుద్ధత లేదు. మరి ఈ రోజున సంఘాలలో పడిపోతున్న వారు, వాళ్ళు వీళ్ళు స్వస్థత, ఇదంతా దొంగ నాటకం, ఇదంతా కూడా నిజం కాదండి. ఆ ఫలానా పాస్టర్ గారికి అంతా నిజంగా పవర్స్ ఉంటే ప్రైవేట్
హాస్పిటల్లో చాలామంది అన్నిలు బాధపడుతున్నారు. వారికి సువార్త ప్రకటించండి, స్వస్థపరచండి, లేదా స్వస్థపరిచాక సువార్త ప్రకటించండి. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడని చెప్పండి. అయితే ఈ స్వస్థతలు ఉన్నాయి, నేను కాదనట్ల, అద్భుత కార్యాలు ఇప్పుడు కూడా జరిగింపబడుతున్నాయి, నేను కాదనట్ల. కానీ అందరూ కాదు, పరిశుద్ధులు అందరూ కాదు. ఈ రోజున ఎన్నో క్రైస్తవ సంఘాలలో, డినామినేషన్స్లలో డాక్ట్రిన్స్ అనేటువంటివి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అందరికీ సహాయం చేయడానికి ఎప్పుడు రెడీనే, సంసిద్ధత కలిగి ఉంటాడు. కానీ నీలో ఉన్న పరిశుద్ధత పర్సంటేజ్ని బట్టి నీకు ఆశీర్వాదము, నెమ్మది, సమాధానము అనే ఆశీర్వాదాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. ప్రతి విషయంలో దేవా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇందుని బట్టి మేము ఎప్పుడు కూడా మీకు కృతజ్ఞత తెలియజేసే వారంగా ఉంటున్నాం నాయన. పరిశుద్ధ లేఖనాలను చక్కగా అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞాన వివేచన శక్తిని మాకు దయచేయండి. ఆధ్యాత్మికంగా ఎదిగే విషయమై మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.